పాఠశాలలో 1వ తరగతి బోధించుతున్న ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మన విద్యార్థులకు 1వ తరగతిలో అక్షరాలను నేర్పించాం కదా. ఆ అక్షరాలను ఉపయోగించి ఇప్పుడు పదాలను నేర్పిద్దాం. అక్షరాలను ఉపయోగించి పదపట్టికను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ TLM తయారు చేసుకోవడానికి కావలసిన సామగ్రి: థిక్ చార్టు, ఫెవికాల్, కట్టర్, కట్ మార్కర్, ఫోమ్ బోర్డ్. పదపట్టికకు కావాల్సిన ఫ్రేమ్ను మనం తయారు చేసుకుందాం. ఒక స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ఫోమ్ బోర్డ్ని తీసుకుని దాని మీద ఫోమ్ బోర్డ్ని చిన్న సన్న స్ట్రిప్స్లా కట్ చేసి ఈ ఫ్రేమ్ మాదిరి మనం అతికించుకోవాలి. ఆ ఫ్రేమ్లో పట్టే విధంగా 5 సన్నని స్ట్రిప్స్ని అలాగే ఒక సర్కిల్ని మనం కట్ చేసుకోవాలి. దానిపైన కలర్ పేపర్ కానీ థిక్ చార్ట్ కానీ అతికించి మనకి కావలసిన అక్షరాలను వాటి మీద రాసుకోవాలి. మన పదపట్టికను తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదపట్టికను తరగతి గదిలో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ముందుగా మనం సర్కిల్ మీద రాసి పెట్టుకున్న అక్షరాన్ని ఈ విధంగా ఈ స్లిట్లో పెట్టాలి. ఇప్పుడు స్ట్రిప్ మీద రాసుకున్న దాన్ని దీంట్లో పెట్టి పిల్లల్ని చదవమని చెప్పాలి. గా లా గా లా కలిపి చదివితే గల గల. ఇప్పుడు ఇదే అక్షరాన్ని ఉపయోగించి అనేక పదాలను విద్యార్థులతో తయారు చేయించవచ్చు. గా బా గా బా, గబ గబా. గా డా గా డా, గడ గడ. గా జా గా జా, గజ గజ. గా రా గా రా, గర గర. ఈ విధంగా తయారు చేసుకున్న పదపట్టికను ఉపయోగించి 1వ తరగతి పిల్లలకి అనేక పదాలను చాలా తేలిగ్గా నేర్పించవచ్చు.